నమస్తే. నేను మీ నరసింహ శాస్త్రి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీకి టెలిఫోన్ కాల్ చేశారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 4 సార్లు టెలిఫోన్ కాల్ చేసి నరేంద్ర మోడీతోటి మాట్లాడాలని అనుకున్నాడు. అయితే నరేంద్ర మోడీ ట్రంప్ కాల్స్ని లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేశారు. ఈ రకంగా నరేంద్ర మోడీ ట్రంప్ కాల్స్ని అవాయిడ్ చేయడానికి కారణం, అసలు ట్రంప్ని చెక్ పెట్టడానికి నరేంద్ర మోడీ ఏ రకమైన స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, ఇలాంటి అనేక విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సలహాల్ని, సూచనల్ని కామెంట్స్లో తెలియజేయండి. డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీకి టెలిఫోన్ కాల్ చేస్తే నరేంద్ర మోడీ ఆ కాల్స్ని అటెండ్ చేయకుండా అవాయిడ్ చేశారని జర్మనీకి చెందిన ఒక జర్మన్ మ్యాగజైన్లో ఈ విషయాన్ని ప్రచురించడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయం అటు అమెరికాలో ఇటు భారతదేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు నరేంద్ర మోడీ ట్రంప్ కాల్స్ని అవాయిడ్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ స్ట్రాటజీ ట్రంప్ని చెక్ పెట్టడానికి ఏ విధంగా ఉండబోతోంది? ఇలాంటి విషయాలు డిస్కస్ చేసే ముందుగా నరేంద్ర మోడీ ట్రంప్ల స్నేహాన్ని, తర్వాత ఆ స్నేహానికి ఏర్పడిన ఇబ్బందుల్ని, అలాగే ఏ రకంగా నరేంద్ర మోడీ ట్రంప్ల స్నేహం చెదిరిపోతూ వచ్చిందనే విషయాల్ని మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. 2019లో నరేంద్ర మోడీ అమెరికాను సందర్శించారు. ఆ సమయంలో హౌడీ మోడీ అనే ఒక సదస్సును ట్రంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తి పొగడతలతోటి ట్రంప్ ముంచేశారు. ఈ రకంగా నరేంద్ర మోడీ ట్రంప్ల స్నేహం స్టార్ట్ అయిందని చెప్పాలి. దానికి ప్రతిస్పందనగానే నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో ట్రంప్కి చాలా విలువ, గౌరవం ఇవ్వడం జరిగింది. 2024 అమెరికన్ ప్రెసిడెంటల్ ఎలక్షన్స్లో ట్రంప్ తన ప్రచారంలో నరేంద్ర మోడీ కటౌట్లని విరివిగా వాడారు. దాంట్లో ఆ కటౌట్స్లో నరేంద్ర మోడీ మిస్టర్ ట్రంప్ అని సంబోధిస్తూ ఉన్నట్లుగా అనేక కటౌట్స్ని ఏర్పాటు చేసి ట్రంప్ నరేంద్ర మోడీ కార్డ్ని తనకి అనుకూలంగా భారతీయ ఓటర్లని తన వైపు తిప్పుకునేలా నరేంద్ర మోడీ కటౌట్స్ని, నరేంద్ర మోడీ స్నేహాన్ని వాడుకున్నారు. అదే రకంగా భారతీయ ఓటర్లు ట్రంప్కి మద్దతుగా నిలిచి ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో నెగ్గేలా, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యేలా సహకారాన్ని అందించారు. ఈ రకంగా నరేంద్ర మోడీ తన స్నేహం ద్వారా ట్రంప్ భారతీయ ఓటర్లు సపోర్ట్ ఇవ్వడం ద్వారా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో నెగ్గేలా సహాయం చేశారు. అయితే ఈ సహాయాన్ని, ఈ మిత్రధర్మాన్ని ట్రంప్ తర్వాత మెల్లిగా మర్చిపోతూ వచ్చాడు. ముఖ్యంగా తర్వాత భారతీయ విద్యార్థులు వీసా లేకుండా అమెరికాలో ప్రవేశించారనే నెపంతో భారతీయ విద్యార్థుల్ని నేరస్తులుగా చేతులకి బేడీలు వేసి ఒక ప్రత్యేక విమానంలో అమృత్సర్కి పంపించేయడం జరిగింది. ఇదే విషయం భారతదేశంలో సంచలనానికి కారణమైంది. ఆపోజిషన్ ఆ పార్టీలు నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ట్రంప్ ఈ రకంగా మన విద్యార్థుల్ని నేరస్తులుగా వెనక్కి పంపించేస్తుంటే బేడీలు వేసి ఎందుకు నరేంద్ర మోడీ మాట్లాడలేదని నరేంద్ర మోడీని టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంలో నరేంద్ర మోడీ ట్రంప్తో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ట్రంప్ నరేంద్ర మోడీని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రకంగా అనేక భారత వ్యతిరేక విధానాల్ని ట్రంప్ మెల్లిగా చేయడం ప్రారంభించాడు. ఇక ఆపరేషన్ సింధూర్, పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం, దానికి ప్రతిస్పందనగా, ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ మీద దాడి చేస్తే మనం మన మిసైల్స్ ద్వారా ఆర్మీ ఎయిర్ బేస్లని, అలాగే ఆర్మీ మిలిటరీ క్యాంపుల్ని మనం ధ్వంసం చేయడం జరిగింది. దీంతో భయపడిన పాకిస్తాన్ భారతదేశాన్ని శరణ వేడుకుంది. దాంతో ఆపరేషన్ సింధూర్ని మనం తాత్కాలికంగా నిలిపివేస్తూ భారత ప్రధాని మళ్ళీ ఎప్పుడైనా భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడి చేస్తే ఈ ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తామని, ప్రస్తుతానికి పాకిస్తాన్ను కోరిన మీదట ఈ ఆపరేషన్ సింధూర్ని తాత్కాలికంగా ఆపివేస్తున్నామని ప్రకటించారు. అయితే ట్రంప్ తన అతి తెలివితేటలతో ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం తన వల్లనే ఆగిపోయిందని,
2 అణ్వాయుధాల కలిగిన దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం ద్వారా తాను ప్రపంచ శాంతికి కారణమయ్యానని, ఒకవేళ భారత్ పాకిస్తాన్లు యుద్ధం ఆపకపోతే ట్రేడ్ శాంక్షన్ల ద్వారా వాళ్ళని బెదిరించానని, ఆ రకంగా బెదిరించడం వల్లే భారత పాకిస్తాన్లు యుద్ధం ఆపేసాయని, ఆ పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆగిపోవడం క్రెడిట్ని ట్రంప్ తన ఖాతాలో వేసుకోవడానికి ప్లాన్ చేశాడు. ఈ రకంగా ప్లాన్ చేయడంతో నరేంద్ర మోడీకి దేశంలో అనేక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వెంటనే ఈ ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిన వెంటనే దేశంలోని రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ, నరేంద్ర మోడీ ట్రంప్ ప్రెషర్ కారణంగానే యుద్ధాన్ని ఆపేశాడని, లేకపోతే మన సైన్యం ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పీఓకేని వెనక్కి తీసుకోగలిగేదని కాంగ్రెస్ పార్టీతో సహా అనేక ఆపోజిషన్ పార్టీలు నరేంద్ర మోడీ మీద విమర్శలు గుప్పించారు. ఈ రకంగా ట్రంప్ అతి తెలివితేటలు, ఓవర్ యాక్షన్ నరేంద్ర మోడీకి రాజకీయంగా చాలా ఇబ్బందులు కలిగించింది. దాని తర్వాత నరేంద్ర మోడీ G18 సమితిలో పాల్గొనడానికి కెనడా వెళ్ళారు. ఇదే సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ అమెరికాలో పర్యటించడం, ట్రంప్ అసీం మున్నీర్కి ప్రత్యేక అతిథిగా వైట్ హౌస్లో విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ట్రంప్ నరేంద్ర మోడీకి ఫోన్ చేసి కెనడా నుంచి డైరెక్ట్గా అమెరికాకు వచ్చి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోటి సమావేశం కావాలని, భారత పాకిస్తాన్ల చర్చల ద్వారా తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఒక ఉచిత సలహా పడేశాడు. అయితే భారతదేశం, ముఖ్యంగా నరేంద్ర మోడీ ఒక ఆర్మీ చీఫ్ తోటి మాట్లాడడం వీలు లేదని, తాను అమెరికాకి రాలేదని ఇండైరెక్ట్గా ట్రంప్కి చెప్పేసి కెనడా నుంచి డైరెక్ట్గా భారతదేశం నరేంద్ర మోడీ వచ్చేయడం జరిగింది. ఈ రకంగా ట్రంప్ రిక్వెస్ట్ని నరేంద్ర మోడీ సున్నితంగా తిరస్కరించారు. ఈ రకంగా ప్రారంభమైన ట్రంప్ నరేంద్ర మోడీల స్నేహం పతనం మెల్లిమెల్లిగా తర్వాత ఈ ప్రస్తుత స్థాయికి చేరుకుందని చెప్పాలి. తర్వాత ట్రంప్ భారతదేశం మీద టారిఫ్లు విధిస్తూ తన ప్రకటన భారత వ్యతిరేకంగా చేశారు. ముఖ్యంగా భారత్ రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లలో ఆయిల్ కొనుగోలు చేస్తుందని, దాని ద్వారానే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగకుండా జరుగుతోందని, ప్రపంచ శాంతికి భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారానే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రష్యా యుక్రెయిన్ వారికి భారతదేశందే బాధ్యతని ట్రంప్ ఈ అధిక టారిఫ్ల్ని విధిస్తూ డిగ్రీ మీద సైన్ చేశాడు. తర్వాత భారతదేశం ట్రంప్ చెప్పినట్టుగా వినకుండా రష్యా నుంచి కాన్స్టెంట్గా ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉండడం వల్ల ట్రంప్ మరింతగా రెచ్చిపోయి మరొక 25% టారిఫ్లను విధించడం, ఈ టారిఫ్లన్నీ ఈ నెల 27 నుంచి అమల్లోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఇటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ ట్రంప్ని చెక్ పెట్టే దిశగా రష్యా చైనాలతోటి సత్సంబంధాలు పెంచుకోవడానికి స్ట్రాటజీస్ని అమలు చేయడం ప్రారంభించారు. దీనిలో భాగంగానే భారతదేశం నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, అలాగే సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇద్దరు కూడా రష్యా పర్యటించడం, అలాగే రష్యా నుంచి పుతిన్ భారతదేశానికి వస్తుండడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇదే రకంగా ఒక పక్క రష్యాతోటి స్నేహ సంబంధాలని కంటిన్యూ చేస్తూనే మరో పక్క చైనాతో కూడా నరేంద్ర మోడీ తన స్ట్రాటజీలో భాగంగా స్నేహాన్ని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగానే నరేంద్ర మోడీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ని, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని చైనాకి పంపించి అక్కడ చైనా అధికారులతోటి, చైనా రాజకీయ నాయకులతోటి అమెరికా వ్యతిరేక విధానాల గురించి స్ట్రాటజీస్ అమలు చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగానే భారత ప్రధాని చైనాలో జరుగుతున్న షాంఘాయ్ కోఆపరేటివ్ సదస్సు మీటింగ్లో పాల్గొనడానికి త్వరలో చైనా వెళ్ళబోతున్నారు. ఈ రకంగా నరేంద్ర మోడీ చైనా, రష్యా, అలాగే బ్రిక్స్ దేశాల్లోని అనేక భాగస్వామ్య దేశాలతో కలిసి ట్రంప్ విధానాల్ని, ట్రంప్ టారిఫ్ విధానాల్ని, అలాగే డాలర్ ఆధిపత్యాన్ని, ఈ రకంగా వీటిని వ్యతిరేకించే దిశగా స్ట్రాటజీస్ అమలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు సడన్గా ట్రంప్ నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ని అటెండ్ అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరొక ప్రమాదం ఏంటంటే ట్రంప్కి ఒక అలవాటు ఉంది. ఏదైనా ప్రైవేట్ సంభాషణలో జరిగే విషయాల్ని అతను పబ్లిక్గా తనకి అనుకూలంగా మార్చుకుని ప్రకటన చేసే అలవాటు ట్రంప్కు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ట్రంప్తో ఒకవేళ టెలిఫోన్లో సంభాషించినట్లయితే ఆ సంభాషణని, ప్రైవేట్గా జరిగిన ఈ సంభాషణని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకుని
నరేంద్ర మోడీని భారతదేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఈ రకంగా చాలాసార్లు జరిగింది. ఒకసారి ట్రంప్ మాట్లాడుతూ భారతదేశం అమెరికాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిపోయిందని, భారతదేశం తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఒప్పుకుని సంతకం చేసేస్తుందని గొప్పలు చెప్పుకున్నాడు. అయితే అలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు టారిఫ్లతోటి ట్రంప్ ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇలాగే ట్రంప్ ఫోన్ కాల్ని నరేంద్ర మోడీ అటెండ్ అయితే ఈ రకంగా ఈ ఫోన్ కాల్లో జరిగిన సంభాషణల్ని తనకు అనుకూలంగా మార్చుకుని నరేంద్ర మోడీని భారతదేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోడీ ట్రంప్ తోటి మాట్లాడకుండా అవాయిడ్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రో చైనా, ప్రో రష్యా స్ట్రాటజీసు, అలాగే బ్రిక్స్ ద్వారా అమెరికా వాణిజ్య గుత్తాధిపత్యాన్ని, డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా చేస్తున్న ఈ స్ట్రాటజీసు ఏ రకంగా ఫలిస్తాయో, నరేంద్ర మోడీ ట్రంప్లు మరింతగా ఏ రకంగా వాళ్ళ స్నేహం ఇబ్బందుల్లో పడుతుందో, లేక తిరిగి ట్రంప్ మోడీ దారికి వచ్చి భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా తన విధానాలని మార్చుకుంటాడా లేదా అనే ఇలాంటి అనేక విషయాల్ని మనం వేచి చూడవలసి వస్తుంది. థ్యాంక్ యూ.